ఆదికాండము 28వ అధ్యాయము 21 వచనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. లేఖనాలు మధ్యరాజు గారు దానియేలు రాసిన గ్రంథము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు మేము సేవించుచున్న దేవుడు మండుస్తున్న వేడిని గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించుమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని అది సహకరించిన సోదరులకు కృష్ణామని సమర్పిస్తున్నాం. వాక్య సందేశం సోదరులు ప్రార్థన చేసుకుందామండి. వాక్యాన్ని నేర్చుకునే ముందు నీతి స్వరూపుడకు మా ప్రియ తండ్రి పరిశుద్ధ దేవునికి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు మమ్మల్ని కనికరించి భూమి మీద కృప చూపించి ఆయుష్ను ఆరోగ్యాన్ని జీవమును ఊపిరిని నాకు దయచేసి ఈ యొక్క దినాన్ని మీరు ఆశీర్వదించి మా యొక్క జీవితాల్లో చూడగలిగేటటువంటి తరుణాన్ని మాకు కల్పించారు. కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాం. తండ్రి యొక్క సమయం అందరి యొక్క సన్నిధానంలో వచ్చి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆత్మతోనూ మనసుతోనూ మా యొక్క జీవాపరాలను మీకు అర్పించుండగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. తండ్రి యొక్క సమయం అందు నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క సంకల్పాన్ని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా క్రీస్తునందు నీ ఎదుట నిలబడి బోధిస్తున్నటువంటి నీ యొక్క దాసులకు సమయోచితమైన జ్ఞానంలో జ్ఞాపక శక్తిని నీ యొక్క సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థవంతంగా ఉపదేశించగలిగినట్టుగా తగిన సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అలా ఉండే వినిచున్న మేమందరము వినగలిగే చెవులను గ్రహించగలిగేటటువంటి మనుషులు మా అందరికీ అనుగ్రహించవలసిన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో జరగనైనటువంటి ప్రత్యేక కార్యక్రమంలోనూ క్రమంగాను మర్యాదగాను జరిగించి తద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని ప్రార్థన మనలు ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సోదరులకు క్రీస్తునామములో తండ్రి దేవుని ఆరాధించడానికి కూడా వచ్చిన ప్రతి ఒక్క క్రీస్తు ప్రభు నామమున వందనాలు సమర్పిస్తున్నాము. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయం అయినా జరిగిందంటే యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు. ఇది మా ఇస్సాకు రియాడ్ మీర్కాకి తండ్రి. రియాడ్ మీర్కాలో కజ్జ సింహవాసి ఇస్సాకు మీర్కాలో రియాడ్ మీర్కాలో కజ్జ సంభాసి జరుగుతున్నాను ఏసావు కజ్జసే. కాబట్టి ఎవరి జానయ కజ్జసే అంబాసి జన్మలో రియాడ్కి 2 నుంచి జరిగినారు 2 వచ్చారు. కాకపోతే ఫస్ట్ తల్లిని గర్భంకి పంగట వాతసి ఏసావు. అందుకారణాన తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదాలు అంటే జ్యేష్ఠుడికి ఆశీర్వాదం అన్నించి తండ్రి అయిన దేవుడు నియమించిన ప్రకారంగా ఇసాకు అంబారాయించి ఆశీర్వదించిన ఆశీర్వాదాలతో పొందు కొట్టింది వీళ్ళకి గ్రంథంతం ఉన్నాయి. కాబట్టి ఇది ఇసాకు తను మీరే ఆశీర్వదించడం తక్కించి ఆలోచనకి తెసించా ನಾನು ಆಮನೆ ಮುಂದೆ ನೀವು ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನನಗೂ ನೀನು ನಂಗೆ ನಚ್ಚತಿ ಆಹಾರ ವಸ್ತುಗಳ ತತ್ಸಹ ನಂಗೆ ಅಜ್ಜ నేను సంతృప్తి పరచనిచ్చి నన్ను నీకు ఆశీర్వదించాలని ఏసావు తెలియజేసి ఇసాకు ఎందుకంటే ఏసావు నాకు తెచ్చి వేటకి బయలుదేరేసి ఏసావు అరణ్యవాసి కాబట్టి వేటాడ తన్ని మాంసంతో తీజ ನಾನು తృప్తి పొంద ఆశీర్వదించి దేవుని ఇసాకు అనుకుంటే ఏసావుని నేను నాకు నచ్చితే ఆహారము వండి పెట్టము ఇసాకు ఏసావు వెళ్ళేసి ఎందుకంటే
ఏసావు వేటకి బయలుదేరుతుంది. ఈ సమయంలో ఇజ్జోమ్ అనే ఇసాకు దగ్గర ఇజ్జోమ్ అంటే ఈ సంగతులు కానీ వెళ్ళి వెచ్చైనా ఏసావుని ఆశీర్వదించేసి యాకోబుని ఆశీర్వదించేసి ఆలోచన తినేసా యాకోబు ఈ ఆశీర్వాదాలతో పొందుకు యాకోబు నాకు వచ్చి ప్రేరేపించిన మీ తండ్రి మీ దాదాన్ని ఆశీర్వదించే వేట మాంసం తెచ్చాను ఇంకో వండి పెట్టనుంది మీద ఏసావుతో లేచేసి కాబట్టి నీళ్ళకి హజ్జ మంచి మందలో మంచి అంగాతి గొర్రెకి తెచ్చివాము ఇంకా నాకు సిద్ధపరచ అయ్యాము నేను పాయ హోండవా నాకు అయ్యే తెచ్చి ನಾನು చక్కగా వండి పెట్ట అయ్యాయి నేను మీపతన అయ్యాము ఇంజి యాకోబు తల్లి వెళ్ళేంచలే అది అంతకుముందు ప్రమాణపూర్వకంగా ఏసావు యాకోబుకి జ్యేష్ఠత్వానికి అమీనేసేస్తే అవునుగా అమీనేసేస్తే నిబంధన మనే అయినప్పటికీ యాకోబు నాకు తెచ్చి ఎలకినాయి ద్రోహం కదా తప్పు కదా ఎలకినాయి నాకు తమియంతలకే తల్లిగట్ట బలవంతం పెట్టిన బలవంతం పెట్టి సరే ఎల్లకి తమి ఈయన మాట హానిసించ యాకోబు మందలో ఇచ్చి గొర్రె మందల హజ్జారు మంచి అంగాతి గొరికి తచ్చ అదంతి ಹೊಂಡುವ ಸಿದ್ಧಪರಚ ಐತಿ సరే తమియ బాగా చక్కగా వండి పెట్ట ఐతి సరే వంటకానికి ఆనిసించ యాకోబు ఇసాకు తన ఓయి ఆనిసి ఓయి అజ్జ నేను కోరిక ప్రకారంగా ನಾನು వేట మాంసం తచ్చివాతే తింజహానంగా ఆశీర్వదించముంది యాకోబు ఇసాకు ఏంటంటే యాకోబు ఇసాకైనా అనేసి స్వరము మాత్రము ఏసావు స్వరము కానీ ఇంకొక స్వరం కానీ అయితే తడుల ఇచ్చి తడువు కొట్టినేసి ఈ ఇసాకు కనకమేవసి కదా తమ్యాబ కనకమేవసి కాబట్టి స్వరము తినేది మాత్రము పుణ్యసి ಒಡ ತಡುಲಾಡಿಸಿ ತಡಮಿಸಿನಿಸಿ ನಾನು ನಿಂಗೆ ದೀಗಸನಿಕೆ ನಾ ನೀರೇ ನಾನು ನಿಂಗೆ ದೀಗಸನಿಕೆ ಅವಾಮೋಜಿ యాకోబు నాటి సరే యాకోబు గొర్రె చర్మం వేసుకొద్దిలేసి ఇసాకు తన అనేసి తడువులాడితే తడమిసినికి తెసి డీగసనికి రోమాలకమన్ను ఏసావులకి ఏమాటి తెచ్చేసి తృప్తిగా తెచ్చేసి ఇంకా యాకోబు ఆశీర్వదించ పనిస్తేసి పండసలే రేటు వెంటనే వేటట కాజాంచి ఏసావు వాతసి ఏసావు అయిన మంచిగా ఏసావు తప్పేసి ఏనా అందించి నేను కోరిక ప్రకారంగా ನಾನು వేట మాంసం వేటాడ వస్తే వమ్ తిన్నమోజి ఇసాకు ఏమంటే ఆశ్చర్యపోయాను ఇంతకుముందు వాత సాంబాస అతి మీనో అతి ఇంజి అడిగినిసి అడగలేమంజా అయితే నా తమ్ముడు నిండు మోసపుచ్చత సేంజా నా జ్యేష్ఠత్వంకి ఏవసి తీసుకుంటే సేంజి తెలుసుకోండి అంబాసి ఏసావు కాబట్టి నంగోళ్ళకి మోసపుచ్చత సేంజి ఏసావు యాకోబు మీద కోపంతోనే యాకోబు ఏం తీసుక పాస్ తీరేంచి ఆలోచన తెలిసిందా యాకోబు వెంటపడి సరే అంటే యాకోబు మంచి కలిసి ऐसे तमी मामताना 10 साल तक प्रयत्न की प्रयाण जाब प्रयत्न की ऐसे ना पायल तक मुंडे काबी नानी मत्सर ना पास्ता याकोबु अजित सेज 10 साल तक प्रयत्न की अंबियाचे तम मामा ताना तम मामा ताना 10 साल तक प्रयाण की प्रयाण की अंदर आनिसी अंदर सर बस की आलोचना की चोट पड़को चोट बस की बस आना दर्शन सगे जरिगिन जरगानी तरह ओडे वेय सर ओडे प्रयाण की अबटे प्रयाण को मारेदानी सरिताई 20-21 వచనాల పైన ఇలికి మన నా సందర్భంతో నీకు పూర్తిగా వివరించేస్తాను
ऐसे ప్రయాణం కీనట్టు యాకోబు ప్రార్థన కీనిసి ఏనాంది ప్రార్థన కీనిసి అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును ఇది ప్రార్థనకి ನಾನು ಪ್ರಯಾಣಕ್ಕೆ ಪ್ರಯಾಣముత నాకు తోడు మంచ నా తండ్రి నన్ను క్షేమంగా తిరిగి వాడటకి దేవుడు నాకు తోడు మంచ ನಾನು హజ్జీని ఏ మార్గంలో నాకు కాపాడ తింజంతకి ఆహారము ధరించుకోవడంతకి వస్త్రాలకు నాకు దయచేసా నాకు తోడు మంచ సరే దేవుడు నాకు దేవుడు ఆహారం అనేసి ఇచ్చే యెహోవా నాకు దేవుడు అయ్యనేసి దేవుడు ఆహారం అయ్యనేసి అని ప్రార్థనకి ఇచ్చేసి యాకోబ్ గిట్టి ప్రార్థన అర్థమైంది నీకు యాకోబైనా అది ప్రార్థనకి అనేసి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును అనకెంతకి తింజంతకి ఆహారము ధరించుకోవడంతకి ఏనా వస్త్రాలుక నంగో దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును ఇది ప్రార్థన క్షేమం కోరుతసి ఒడే తిండి కోరుతసి ఒడే ధరించుకోవడానికి వస్త్రాలుగా కోరుతసి ఈ మానవునికి అవసరం ఇక కాబట్టి అవసరమాతానే కోరుతసి అందులో తప్పైనప్పుడు మనకి తప్పులే అడిగితేసి ఏనాది అడిగితేసి ప్రయాణంతో నాకు క్షేమం దయచేస్తారా తింజంతకు ఆహారం ఇయ్యేసారా వాడు ధరించుకోవడంతకు వస్త్రాలు పోయేసారా యెహోవా నాకు దేవుడు ఆహారం కలిసి ఇచ్చేసి ఈ అడిగిన దాంట్లో అయినప్పుడు తప్పు మనకి నన్ను అడగట తప్పైనా ఇల్లే మతేశ్వార్త 6వ అధ్యాయము 25వ వచనం ఇదికి మనం ఒకసారి చదివిన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణములను గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును మీ గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు నెవడు చింతించడం వలన తన ఎత్తు మీరు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా వెలుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు మేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గద్దెలతో బాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యాలుగా వస్త్రములు ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుంటున్నా ఏమి త్రాగుతుమో ఏమి ధరించుకుంటున్నా అని చింతింపకూడి ఆన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇది వచ్చి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను 32వ వచనంతా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను యాకోబు ప్రార్థనకి పెద్ద ఆడంబరాల కోసము ప్రార్థన కాదు తింజంతకి ఆహారము ధరించుకోవడానికి వస్త్రము తండ్రి క్షేమంగా తిరగడానికి నీ కాపుదల నాకు సరే యెహోవా నాకు దేవుడు ఆహారం తెలిసింది ప్రార్థనకి తెసి కానీ లేఖనాలకైనా తెలపరిచిన వచ్చి మానవునికి ఏమైనా అవసరం ఉందంటే నా పుంజాలో ఒకేంటి అడిగిందనిసి అవును కాదు యాకోబు చింతించి వినేసి ఏనా చింతించి వినేసి తింజంతకి ఆహారము ధరించుకోవడానికి వస్త్రము నేను నంగో దయచేస్తారా నేను నంగో దేవుడు ఆహారం చేసా సరే దేవుడు ఆహారం దయచేసే దేవుడికి ఆకాశ పక్షులను చూడుడిస్తే అవి విత్తవు కోయవు
కొట్లలో కూర్చుకున్నావు. అడవి గడ్డిని చూడుడి, కష్టపడే ఒరకే. ఆయనను దేవుడు సమస్త వైభవంతో అడవి గడ్డిని వీళ్ళకి అలంకరించి అల్ప విశ్వాసి నేను ఏనాకే సందేహపడేది. ఆకాశ పక్షులు కానీ పోషించి దేవుడు నింగో ఏనా కావాలి నింగో దేవునికి తెలియకి ఇంకా ఫలానాతో నాకు కావాలి అడిగితే ఇదే దేవుడు పొందలేసి అల్ప విశ్వాసులారా. అన్ని పనులు వీటన్నిటి గురించి విచారించవచ్చు. ఎక్కువ గద్దించుకునే వాక్యం కోరుకుంటే దొరకాతే, కోరుకుంటే పొందలాడాతే, కోరుకొడితే జరగాతే, కోరుకొడితే నాకు దక్కతే అదే దేవుడు నాకు దేవుడు, కోరుకొడితే పొందుకొడితే అదే దేవుడు నాకు దేవుడు, కోరుకొడితే జరిగితే అదే దేవుడు నాకు దేవుడు. సరే ఇది సమంజసంకి ఇది వాక్యానుసారం ఏకి నేను అడిగింది. అనుకొడితే నెరవేరి సరే నెరవేరితే ఏదో నాకు దేవుడు దేవుడు ఆడవేసి సరే ఇది ఎంతవరకు లేఖనం ప్రకారం దేవుడు మా కోసము ఉచిత ఆశీర్వాదాలు ఏనాయంటే దేవుడు మనకు అసలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంతా ఇల్లకి మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నెరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరో ఆలోచనకి ఇస్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు అయిన ఆనందాన్ని ఇస్తే ఆయన ధనవంతుడై ఉండి ధనవంతుడు సరే మరో ఏ సంబంధంగా ఆలోచనకి అతిథి భౌతిక పరంగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి లేఖనాలకైనా రచయితే 10% చక్కే యేసుక్రీస్తు ప్రభు వార్తన ₹1 ఎల్లు అవుతాయి. అవును కామచరాజు గారు. కాబట్టి ఏ సంబంధమైన వాటి గురించి ఇది మా లేఖన ఒక దశలో, ఇది ఆత్మ సంబంధం గురించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇది మా దశ. ఆయన ఆమదానిగా ధనవంతుడై ఉండి ఇచ్చే ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడు, భౌతిక సంబంధంగా వేసే తాను ధనవంతుడు కాబట్టి మంగుదికే తనలేకి ధనవంతులు కావాలంతకి మా నిమిత్తమైన ఎలా ఆపేసుకే మా నిమిత్తము దరిద్రుడాయను. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంది. వచ్చే ఆత్మ సంబంధంగా మంగు అవంతులుగా కీయంతకి యేసుక్రీస్తు ప్రభు వారు దరిద్రుడు ఆపేసేయండి లేఖనం. సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. సంబంధమైన ఆశీర్వాదాలకు పొంద ధనవంతులు ఆపే రాజు యేసుక్రీస్తు ప్రభు వారు మా నిమిత్తము దరిద్రుడు ఆపేసింది ఇది లేఖనం తెలపరిచిన సంబంధమైన ధనవంతుడు. కాబట్టి తాను ఎలాంటి ధనవంతుడో మనల్ని కూడా అలాంటి ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మా నిమిత్తము దరిద్రుడు ఆయన అనేసి లేఖనం తెలపరిచింది. అయితే తాను పొందిన ఆ స్వాస్థ్యములో మనల్ని కూడా భాగస్వాములుగా చేయడానికి యేసుక్రీస్తు లేఖనాలు ఇలా తెలపరుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే ఇలాగుంది. ఒకసారి చదువుతాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసుపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి. మనము పిల్లలమైతే 16వ వచనము, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఎవరము? వారసులము. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన వేళ క్రీస్తుతోడి వారసులము అని. కాబట్టి ఇది క్రీస్తుకి మన్ని ధనము, క్రీస్తుకి మన్ని ఐశ్వర్యము ఏం లెక్క అయినంటే మార్కు సువార్త 9వ అధ్యాయం అసలుకి సరే ఏది సముద్ర ప్రయాణంకి ఏదైనది యేసుక్రీస్తు వార్తన కొంతమంది శిష్యులుగా ప్రయాణంకి అయినట్టు
గాలి తుఫాను వాత సరే అజ్జాతుడే మరి సముద్రంతో మారు ఆహార గట్టే నీకు మంగ కాపాడంత మా సిల్లో సేవించి ఎవరి అజ్జాతీయుడు అజ్జాతీసి యేసుక్రీస్తు ప్రభువారైన కలిసి గాలికి తుఫాన్కి అనేసి ఆజ్ఞాపించేసేసి అదుపు కిందేసి ఆకాశ ఇచ్చే తుఫానుతో గాలితో గద్దించి సరే తుఫాను గాలి యేసుక్రీస్తు ప్రభు వారి మాటకి లోబడా సరే ఎదుమ మన రాలేనా మీరు ఇసి ఏమి లేసేసి ఆశ్చర్యపోయా సరే ఏదంతకి యేసుక్రీస్తు ప్రభు వారైనా కలిసి నా గురించి ఏమి లేసేసి ఆలోచనకి వెళ్ళారు కదా నా గురించి తెలియపరిస్థితి ನಾನು ఏం లేకపోతే ಇವರಕ್ಕೆ కనపరచకొడుతుంది అని ఆలోచన కింద రూపాంతర కొండ మీద ఓనిసిదేది రూపాంతరం చెందినట్టే అది సూర్యుని కంటే మించితి వెలుగు ఘటసహ యేసుక్రీస్తు ప్రభు వారు మహా తేజస్సునే ప్రకాశించింది అదంతే మెసలాడోరి అది మా తంతులు ఆత్మ శిష్యులుగా భయపరాజుడైనది ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి మళ్ళీ మహిమ యేసుక్రీస్తు ప్రభు వారికి మళ్ళీ గొప్పతనము ಇವರಿಗೆ ತೋರಿಸ್ತಿದೆ ಅಂತ ನಾ ಬಾಟ ಇವರಕ್ಕೆ కనపరచకొడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనకి దిశగా రూపాంతర కొండ మీద దిశగా తన గురించి తెలియపరచకొడుతుంది కాబట్టి ఎల్లటి మహిమత మంగు భాగస్వామ్యులకి ఎంతకి ఎంత మహిమైశ్వర్యము మారదకి యేసుక్రీస్తు ప్రభు వారు రోపూర్వాత సెంజ తాను పొందాని ఐశ్వర్యముతోనే తాను పొందాని ధనములో భాగస్వామ్యము ఇచ్చే భాగస్థులుగా వారసులుగా అయ్యేంతకి యేసుక్రీస్తు ప్రభు వారు రోపూర్వాత సెంజ మా నిమిత్తము పరిశుద్ధమైన రక్తము సంపాదించిన సెంజ ఏ పరిశుద్ధమైన రక్తంతో మంగో మా పాపాలకు నరహత సెంజ దేవునికి దత్తపుత్రత్వము ఇచ్చే లకే దాని వెసి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు మనము పిల్లలమైతే వారసులము వచ్చేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలిసి ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను ఊహాతకే ఊహించు వాటన్నిటికంటే అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా ఈటిదే నాను దత్తత స్వీకరించి నా మీర్కకి మాస్కర్కి ఆలోచనకి తెసిందా తండ్రి అయిన దేవుడు తనకు మన ఆస్థిత వారసులుగా కీలకి యేసుక్రీస్తు ప్రభు వారు పూర్పంద యేసుక్రీస్తు ప్రభు నందు మనకు దత్తత తీసుకోవడాలనేసి ఈ దత్తత తీసుకొడికి దేవుని పిల్లలుగా ఆస్తి మారో తండ్రికి తగ్గినట్టుగా నడుచుకోడి సరే తండ్రికి మన ఆస్తిలో వారసులుగా తయారన్నారు మనము దేవుని పిల్లలమని ఆత్మ తాను మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు మనము పిల్లలమైతే వారసులము తండ్రి ఆస్తిలో వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు ఎన్నిటి మహిమ పొంది చేసిన ఎన్నిటి మహిమ పొందంతకి ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులు ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం తెలుగు మనం ఒకసారి చదివిన మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీవిక దాసుడవు కావు అంబాసాకే దాసుడవు కావు కుమారుడవే చేస్తే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు మంగో దేవుడు కాపాడకేదే మంగ దేవుడికి ఆహారం ఇయ్యతేదే మంగ దేవుడికి ధరించుకోవడానికి వస్త్రాలు ఇయ్యతేదే దేవుడికి ఇది ఏనాంజమనేసి యాకోబు ప్రార్థన మరి నీకు అర్థం కాకుండా సరే కాపాడా సరే నేను నమ్మ దేవుడికి అంతే కదా క్షేమంగా తండ్రి తిరగడానికి నీ కాపుదల అయినాను నేను కాపాడా సరే ఏనొకటే నష్టము వాటిలో సరే నష్టము జరగ సరే నేను నాకు దేవుడా తెసిన అవును కా పిల్లలకి ఆహారం దొరకాలి సరే నేను నాకు దేవుడికి కట్టుకోవడానికి బట్ట దొరకాలి సరే నేను నాకు దేవుడికి అంతే కదా ప్రార్థన యొక్క అర్థం నేను మారుదకి వెళ్ళకే మంజాన వెళ్ళకి మన్నాయి మారదా చాలా మంది లోకంతా మన్నారు అంబారి దేవుడు ఎల్లకాలము దేవుడు నేను అవును చివా కాదు చివా
సృష్టి ప్రారంభమా మచ్చి ముందుటే దేవుడు కీర్తన 90వ కీర్తన తెలియంది మన ప్రభువా తరతరంలో నుండి మాకు నివాస స్థలము నీదే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు యుగాయుగాలుగా దేవుడు భూమి ఆకాశము ఈ ప్రకృతి ఇలా మచ్చి ముందుటే దేవుడు దేవుడు హామదాను నేను కోరుకొడుతాను పొందుకొడితే అయితే దేవుడు హాడైతే ఇస్తారా ఇది ఎంతటి అజ్ఞానం కోరుకొడితే పొందితే అయితే దేవుడు హాడైతే చాలా మూర్ఖత్వము అజ్ఞానం అందుకే మన భక్తి ఏనా మచ్చి తెచ్చి మన విశ్వాసం వెనక్కి మచ్చి తెచ్చి 3వ అధ్యాయము 16-17 వచనంతో विग्रह दस्ती किसके विग्रह दस्ती क्या या विग्रहवती तुरान मैदानमुनि मैदानंता నిలబెట్టించి శాసనం పుట్టించి అమ్మని గట్టసిచ్చి విగ్రహమతి నాన్ను నిలబెట్టించి ప్రతిమతి నాన్ను నిలబెట్టి వెండి బంగారముతో కేపితి విగ్రహముతో అన్ని గట్టసిచ్చి నమస్కరించోసిన పూజించోసిన కేవసి మండుతున్న వేడివి గల అగ్ని గుండంలో పడవేయబడిన తక్షణమే శాసనం పుట్టించి తెచ్చించి ఆ విగ్రహమును పేసి విగ్రహం తగ్గి నమస్కారంకి ధూపం వెలిగించి హత్య చేయరు కానీ యూదా దేశం వాతే 3 జన వ్యక్తులుగా మాత్రమే విగ్రహంకి మొక్కీల వరకే విగ్రహంకి పూజించీల వరకే ఈ పూజించీల అనే ఏనాకి తెరిచి రాజు తన సందేశం వినబడితే రాజా నేను నిధి విగ్రహముతే నేను ప్రతిష్ఠించితి విగ్రహముతే యూదా దేశం వాతే 3 మనుషులుగా మాత్రము నేను పుట్టించితి శాసనముతే కానీ నేను నిధి విగ్రహముతే కానీ ఏమాత్రం గౌరవించలేరు నీ ఆజ్ఞతకి లోబడినవారు ఏంచి కంప్లైంట్ అయితే రాజుకి ఈయనే రాజు ఉగ్రుడా महारोषम कर साथ सींचा अपनी गटर एवर कच्ची वादे नताना चीसी एलेंजी गले एवर केस्काना ओडाना बंदिंचा राजधानी वहीं आचरे वहीं आजले ये राजु जोल कैसे वार्ता निजमे की इवरे वसीजने निजमे की नानु निपी विग्रहांति नीरु असले नमस्कारिंचेनु तेरकिंచి అడిగిసి అడగలే ఎవరేదాంచి రీచి 16వ వచనంతో సద్రకు మేసాకును అబ్దనగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి ఏమని చేస్తారు నెబుకద్నెజరు ఇంజనీర్ ప్రపంచం ఏలుబడికి హీని ప్రపంచ చక్రవర్తి ఆతే మహా బబులోను సామ్రాజ్యపతి ఆతే నెబుకద్నెజరు దూరస హాటింది నెబుకద్నెజరు ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుతున్న వేడిని గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఆయన రక్షింపకపోయినను సమర్థుడు మరియు మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొని వచ్చారు దేవుని నమ్మిన ఏనికి ఇచ్చి దేవుడు మంగో మారు కోరుకుంటుని హియాతివా మారు పొందుకుంటున్న ఆశించాలని పొందుకుంటాతివా లేదంటే హియాతివా దేవుడు మంగో దేవుడు ఆడవుతుంది మా ప్రాణాలకు కాపాడాతివా నేను నిలబెట్టించి ప్రతిమతి మాత్రం మాబో ఎంత మాత్రం సేవించు దాన్ని మాత్రం పొందకూడదు ముందు నెబుకద్నెజరుకి సవాలు విసిరికి దేవుని నమ్మిన ఇస్రాయేలుకి దేవుని ఈయనకి నమ్మితిది అంతేగాని ప్రయాణంతో నేను క్షేమం దయచేస్తారా ನಾನು ತಿಂಜಂತಕ್ಕೆ ತಿಂಡಿ ಇಯ್ಯಾಸರೆ ಹತ್ತು ಕೊಡಂತಕ್ಕೆ ಬಟ್ಟ ಇಯ್ಯಾಸರೆ ನೀನು ನನಗೂ దేవుడు ఆడేది విన్నది ఎంతవరకు సమంజసం కాపాడితే అదే దేవుడు ఆడేది తింజంతకి తిండి ఇయ్యతే అదే కట్టుకోవడానికి బట్ట అయితే అదే దేవుడు ఆడేది